జై శ్రీరామ్. నేను ఈరోజు ఒక వీడియో చూశాను. రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఒక వీడియో చూశాను. మరి వాడు పందికొక్కులాగా తిని బుద్ధి లేకుండా బుడ్డి పెడదారిన పట్టిందా అంది, లేకపోతే మరి తాగి బుద్ధి లేకుండా వాగుతున్నాడా? మరి మన యొక్క హిందూ గ్రంథాల మీద వాడికి ఎందుకు అంత అక్కసు? వాడు ఏదో సినిమాలు ఇష్టం వచ్చినట్టు సినిమాలు ఇతిహాసాలు చదవకుండా, గ్రంథాలు చదవకుండా, సరి అయిన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు సినిమా చూస్తే ఈ హిందువులంతా కూడా సినిమాలు చూస్తున్నారని అహంకారమా? మరి ఇదే విషయంలో ఇతర మతస్థులు మీద నువ్వు ఈ విధంగా వాగితే ఊకుంటారా? నిన్ను పక్కన జడద అంటారు. కానీ హిందువులు సమాజ శ్రేయస్సు కోరేవారు, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి యొక్క హిందూ ధర్మంలో ఉన్నటువంటి యొక్క ధర్మం ప్రకారం ధర్మో రక్షిత రక్షిత అనే ప్రకారంగా నడుచుకుంటున్నారు. మరి నీవు ఈరోజు నేను చూసినటువంటి యొక్క వీడియోలో ఇష్టం వచ్చినట్టు అవాక్కులు చవాక్కులు పేలావు. నీకేమైనా ఇతిహాసం గురించి అసలు యాక్చువల్గా ఇతిహాసంలో ఏముంది, ఏ విధంగా ఉన్నటువంటి ఒక ఇతిహాసాల నుంచి మానవ ధర్మం, మానవులు ఏ విధంగా జీవించాలి అనే విధానం మీద మన యొక్క భగవంతుడు అవతార పురుషుడై వెలిసి తానే స్వయంగా జన్మనెత్తి మానవుడు ఏ విధమైనటువంటి కష్టాలు పడాలో ఆ విధంగా కష్టాలు పడ్డాడు. అది లోక కళ్యాణం కొరకు, మరి ఏ విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి యొక్క విధానం తెలిపేదాని కొరకే వాళ్ళు ఆ విధంగా జన్మెత్తారు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? గణనాథునికి ఆ యొక్క ఏనుగు తలకాయ తెచ్చిపెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు అని మాట్లాడినావు నువ్వు. ఆ విషయం నీకు తెలుసా అసలు? యాక్చువల్గా అది గజాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ గజాసురుని యొక్క తపస్సుకు మెచ్చి శివుడు అతనికి వరం కోరుకోమన్నాడు. వరం కోరుకోమంటే అతడు ఏమన్నాడంటే, నీవు నా హృదయ స్థానంలో ఉండాలని చెప్పి కోరుకున్నాడు. మరి శివుడు బోలాశంకరుడు, ఆ శివుడు బోలాశంకరుడు కాబట్టి అలాగే అని చెప్పి అతని హృదయ స్థానంలో ఉండిపోయాడు. అక్కడ పార్వతి విచారవదనంతో మరి ఏం చేయాలి, శివుడు ఈ విధంగా ఆ యొక్క గజాసురుని వచ్చే హృదయస్థానంలో ఉన్నాడు అని చెప్పి విష్ణువుకు మొరపెట్టుకోగా, అప్పుడు విష్ణువు ఒక గంగిరెద్దు వాడిలాగా, మరి నందీశ్వరుడు ఒక గంగిరెద్దులాగా మరి ప్రమద గణాలను తీసుకొని పోయి ఆ యొక్క గజాసురుని ముందు నాట్యం చేసి ఆ యొక్క గజాసురుని మెప్పించారు. అప్పుడు ఆ గజాసురుడు వాళ్ళ యొక్క మెప్పుకు లోబడి మీకు ఏం కావాలో కోరుకోమని చెప్పి ఆ గంగిరెద్దుల వాడైనటువంటి విష్ణువుకు చెప్పాడు. గంగిరెద్దుల వాళ్ళలాగా పోయాడు. అప్పుడు ఆ విష్ణువు ఏం కోరాడంటే, నీ హృదయస్థానం ఉన్నటువంటి యొక్క శివుడు మాకు కావాలని చెప్పి వాళ్ళు కోరారు. అతని కోరిక మేరకు రాక్షసుడైనా కూడా మాట మీద నిలబడ్డాడు. కానీ నీవు ఏ విధంగా ఉన్నావు? అతని కోరిక మేరకే ఆ యొక్క హృదయస్థానాన్ని అంతా కూడా చీల్చి ఆ శివుణ్ణి బయటికి ఇచ్చేశాడు. అప్పుడు అచేతనంగా పడిపోయాడు. అప్పుడు ఆ తల ఏదైతే ఉందో కింది భాగం అంతా కూడా చీల్చబడింది, తల భాగం ఉంది. ఆ తల భాగాన్ని అప్పుడు ఏం చెప్పి కోరాడంటే, శివుణ్ణి కోరాడు గజాసురుడు, దేవాదిదేవ నా యొక్క తల భాగాన్నైనా కూడా అందరూ పూజించేలాగా నాకు వరమియ్యి అని చెప్పి ఆ గజాసురుడు శివుణ్ణి మొరపెట్టుకున్నాడు. అప్పుడు దానికి శివుడు తదాస్తు అని చెప్పి అతనికి గజాసురునికి వరమియ్యడం జరిగింది. మరి అప్పుడే అక్కడి నుంచి మరి శివుడు కైలాసానికి బయలుదేరి వచ్చాడు. అప్పటికే ఆ యొక్క పార్వతీదేవి నలుగుపిండితో ఆ యొక్క వినాయకుని తయారు చేసి వినాయకుకి ప్రాణం పోసేసి కాపలాగా ఉంచడం జరిగింది. మరి వినాయకుడు మరి కాపలాగా ఉండి తన యొక్క తల్లి మాటను జవదాటకుండా మాటపై ఉండి ఆ యొక్క వినాయకుడు అతన్ని తండ్రిని వారించడం జరుగుతుంది. దానికి శివుడు కోపించి శిరస్సు ఖండించడం జరుగుతుంది. ఆ శిరస్సు ఖండించిన తర్వాత పార్వతీదేవి వచ్చి విలిపించడం ద్వారా ఆ యొక్క పార్వతీదేవి కోరిక మేరకు అతనికి ఆ యొక్క గజాసురుని తలకాయను తీసుకొచ్చి పెట్టి తర్వాత పూజించి ప్రాణం పోయడం జరుగుతుంది. ఒక బాలుడికి మరి ప్రకృతి పురుషుడు, ప్రకృతి
ఏ విధంగా అయితే ప్రకృతి ఏ విధంగా అయితే ప్రాణం పోసింది మొండానికి శక్తి స్వరూపినటువంటి ఒక పార్వతీదేవి, అదేవిధంగా మరి తల భాగాన్ని పైన ఉంచి ప్రాణం పోశాడు శివుడు. ప్రకృతి పురుషుడు శక్తి స్వరూపిణి యొక్క అమ్మవారు మరియు శివుడు ప్రాణం పోసినటువంటి యొక్క గణనాథుడు గణాలకు నాథుడయ్యాడు. లోకాల చేత అందరి చేత పూజింపబడినాడు. ఆ విధంగా శివుడు ఆ యొక్క తను ఇచ్చినటువంటి యొక్క వరాన్ని, గజాసురునికి ఇచ్చిన వరాన్ని సఫలం చేయడం కొరకే ఈ కార్యం జరిగింది. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? ఖబర్దార్, ఇటువంటి ప్రేలాపనలు వెళ్తే మంచిది కాదు. ఇది హిందువులు నీ వినాశనం కొరకే ఈ యొక్క వీడియో తీశావు నువ్వు. ఇంకా ఏం మాట్లాడినావు నువ్వు? రాముడు వనవాసం పోయేటప్పుడు మరి బట్టలు నగలు అన్నీ తీసుకుపోయి ఎవరు మోసుకుపోయినారు? లక్ష్మణుడు మోసుకుపోయిండా? ఎవరు మోసుకుపోయినారని మాట్లాడినావు. ఇచ్చాన పొరపాటు ఇది. నువ్వు లక్ష్మణుడు నగలు నట్రాలు ఇవన్నీ తీసుకొని పోలేదు. ఈ యొక్క ప్రకృతిపై ఆధారపడి అతను వనవాసానికి ఎగాడు. మరి ప్రకృతి ఫలాలను తింటూ ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ అతను జీవనం గడిపాడు. మరి అదేవిధంగా మరి ఆ యొక్క సీతను రావణాసురుడు తీసుకొని పోతే మరి అక్కడ అతను సైన్యం కొరకు దశరథునికి సైన్యాన్ని పంపించమని తండ్రికి సందేశం పంపలేదు. తానే స్వయంగా ఆ యొక్క వానర జాతి వాళ్ళ యొక్క సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధం చేసి సీతను రక్షించుకున్నాడు. ఇంకా ఏం మాట్లాడినావు? శూర్పణకు చెవులు ముక్కు కోస్తారా అని మాట్లాడినావు. మరి ఆ విధంగా మరి అటువంటి పరిస్థితులలో మరి యొక్క ఆ శూర్పణక కోరిన కోరికలను, శూర్పణక అన్నటువంటి మాటలకు కోపోద్రిక్తులు అవుతారు. అది జరిగింది. ఆ విషయం నీకు తెలియదు. ఇంకా ఏవేవో మాట్లాడిన ప్రేలాపనలు పేలినావు. ఇచ్చాను తగదు నీకు ఇది. ఖబర్దార్, హిందువులంతా కూడా నిద్ర మేల్కొన్నారు. నువ్వు ఎట్లా ఏ విధంగా సినిమాలు తీస్తే ఆ విధంగా చూసే విధంగా లేరు ఇవాళ. ఇంకోటి అల్లరి నరేష్ కూడా ఇవాళ భగవద్గీతపై ఒక భగవద్గీతను చిన్న చూపు చూసే విధంగా ఇవాళ ఒక సినిమా ట్రయల్ కూడా బయటకు వచ్చింది. ఆయనకు కూడా బుద్ధి చెప్పేటువంటి ఒక టైం వచ్చింది. మరి అందరికి కూడా హిందువులంతా బుద్ధి చెప్తారు. మీరంతా ఈ విధమైన హిందూ గ్రంథాలపైన మన భారతీయ సంస్కృతి మీద మీరు దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చాలా తప్పుడు సమాచారం, తప్పుడు వ్యవస్థ మీది. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా మీరు విషయం తెలుసుకొని హిందువులు జాగరూకులు నిద్రలో నుంచి లేచారని చెప్పి కనుక్కోవాలి. మీరు ఇప్పటికైనా మీరు గ్రహించాలి. ఇటువంటి ప్రేలాపనలు మీరు చేయడం తగదు. అవసరమైతే ఎంతకైనా సగించడానికి మేమంతా హిందువులమంతా తయారుగా ఉన్నామని చెప్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.